నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కందపృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. కుమారస్వామి గురించి చెప్తూ విశ్వామిత్రుల వారు రామాయణంలో అన్నమాట ఏమిటంటే కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవచ. ఈ కుమార సంభవము ధన్యము పుణ్యము అంటే వింటే కృతార్థతనిస్తున్నది, పవిత్రులు చేస్తున్నది. అటువంటిది కుమార సంభవ గాథ అంటూ ఒక మాట అంటాడు విశ్వామిత్రుడు. ఇది రామాయణంలోని మాట, వాల్మీకి రామాయణంలోని మాట. భక్తశ్చ యః కార్తికేయే కాకుస్థ భూమి మానవ ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. ఇది విశ్వామిత్రుల వారు చెప్పినటువంటి మాట. ఎవరు కార్తికేయుని భక్తులో కార్తికేయుని ఆరాధిస్తారో అటువంటి మానవుడు భూమి యందు దీర్ఘాయుష్యతో ఉంటాడు. పుత్ర పౌత్ర అని వంశవృద్ధి జరుగుతుంది. వారు క్రమంగా స్కందలోకాన్ని చేరుకుంటారు అంటే మోక్షాన్ని పొందుతారు అనే మాటను చెప్పాడు ఇక్కడ. దీన్ని తీసుకుని కల్పవృక్షంలో విశ్వనాథ వారు అంటారు, సదయుండు ఆశ్రిత పారిజాతము సుమీ స్కందుండు తద్భక్తులు ఆపదలన్ మెట్టరు ఆయువున్ పరమమై పుత్రుల్ ప్రపౌత్రుల్ వెదావెదలై తామర తంపరి తొదకు దివ్యన్ స్కంద సాలోక్య మందెదరోయి రమా అంటాడు విశ్వామిత్రుల వారు. సుబ్రహ్మణ్యుడు ఎటువంటి వాడంటే సదయుడు, ముందు ఆయన దగ్గర ఉన్నది అపారమైన కారుణ్యం. ఆశ్రిత పారిజాతం, ఆశ్రయించిన వారికి కల్పవృక్షం వంటి వాడు. అందుకే ఆశ్రిత పారిజాతము సుమి స్కందుండు. ఆ సుమి అని చెప్పడంలో అది నిశ్చయార్థకంగా వాడుతున్నారు ఇక్కడ. తద్భక్తులు ఆపదలను మెట్టరు. సుబ్రహ్మణ్య భక్తులకు ఆపదల్లో పైగా క్షిప్రప్రసాది. ఒకప్పుడు త్యాగరాజస్వామి వారు క్షేత్ర దర్శనం చేస్తూ సుబ్రహ్మణ్యుని చూసి నమస్కరిస్తాను పలకరించాడు త్యాగరాజస్వామి వారిని. సుబ్రహ్మణ్యుడు ఎంత తొందరగా అనుగ్రహించే దైవం ఎవరున్నారయ్యా అంటే, నీ వంటి దైవమును షడానన నేనెందుకు అననురా అని అద్భుతమైనటువంటి కీర్తన రచించారు త్యాగరాజస్వామి సుబ్రహ్మణ్య స్వామి. వరసికి వాహన వారిజలోచన కురుషం తనుజిత కుసుమ శరాయుత అని మరొక కీర్తన కూడా కుమారస్వామిపై త్యాగే రచించారు. ఇక ముత్తుస్వామి దీక్షితుల గురించా, ఆయన మహాసుబ్రహ్మణ్య భక్తుడు, స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. ఆయన సుబ్రహ్మణ్యుడు ఎన్ని రచించాడో లెక్కలేనన్ని. శ్రీ గురుగుహ తారయాసుమాం శరవణ భవ శ్రీ గురుగుహ తారయాసుమాం స్వామినాథ పరిపాలయాసుమాం స్వప్రకాశ వల్లీశ గురుగుహ దేవసేనేశ స్వామినాథ పరిపాలయాసుమాం. ఒక రెండు రుచుకు చూపించాను కానీ సుబ్రహ్మణ్యునిపై ఎన్నెన్ని రచనలో చేశారు ఆయన. ఆయన చరిత్రే అసలు సుబ్రహ్మణ్య అనుగ్రహంలో పుట్టినవాడు ఆయన. కానీ సంగీతంలో అటువంటి మహాత్ములు ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పారు. అలాంటి సులభ ప్రసన్నుడైనటువంటి స్వామి యొక్క వైభవాన్ని అటు విశ్వామిత్రుల వారు చెప్పినట్టుగా రచించారు వాల్మీకి. ఇక భారతంలో ప్రస్తావన చేసుకున్న అరణ్య పర్వంలో కనబడుతున్న సుబ్రహ్మణ్య చరిత్ర ఎంత రహస్యమైన విషయాలు చెప్తాడు. సుబ్రహ్మణ్యుడి చరిత్ర ఎక్కడొస్తుందంటే అగ్ని గురించి చెప్తూ అగ్నివంశ వర్ణన చెప్తాడు. అదొక్కటి గ్రహిస్తే సనాతన ధర్మంలో అగ్నికి సంబంధించి ఇంత నాలెడ్జ్ ఉందా అని మనం ఆశ్చర్యపోతాం. విశ్వానికి అతీతమైన అగ్ని విశ్వమునందు ఎన్ని రూపాలతో సంచరిస్తోందో అని చెప్తూ ఉంటే, మరి సుబ్రహ్మణ్యుడు అగ్నిపుత్రుడు అంటారు కదా, ఆగ్నేయుడు. అదేవిధంగా సుబ్రహ్మణ్యుడు శివపుత్రుడు అంటారు, పార్వతీపుత్రుడు అంటారు, గంగేయుడు అంటారు. ఏమిటి ఆ విషయం తెలుసుకోవాలనుంది అంటాడు ధర్మరాజు.
అప్పుడు సుబ్రహ్మణ్యం యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా తెలియజేస్తారు మార్కండేయుడు. ఇక స్కాంద పురాణంలో సుబ్రహ్మణ్య కథ చాలా విస్తారంగా ఉన్నది, అనేక పురాణాల్లో ఉన్నది. ఇప్పుడు సుబ్రహ్మణ్య భుజంగం పేరుతో వాటిని కూడా ఒకసారి స్మరించుకుందాం సందర్భానుగుణంగా. ఇటువంటి సుబ్రహ్మణ్యం యొక్క జననగాథ ఇత్యాదులు మనం సందర్భం బట్టి చూస్తూ, ముందుగా గురువుగారైన ఆదిశంకరుడు ఎలా ప్రారంభిస్తున్నారంటే గణపతిని నమస్కారం చేసుకుంటున్నారు భుజంగ ప్రయాతంలో. ఎంత గొప్పవాడయ్యా, చూడ్డానికి పిల్లాడు కానీ కొండల్లాంటి విఘ్నాల్ని పిండి చేస్తాడు. బాల గణపతిని స్మరించారు. మన ఆలయంలో కూడా గణపతి బాల గణపతే. బాల అంటే ఇది చిన్నపిల్లాడిని కాదు, ఘటుకుడిని అర్థం ఇక్కడ. ఆయన పిల్లడు కాదు, పిడుగే. అందుకే సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్యా విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. శంకరుడు స్తోత్రాల్లో భక్తి దైవ వైభవం మాత్రం కాకుండా సాహిత్యం పుష్కలంగా ఉంటుందండి. ఒక మంచి కవిత్వం ద్వారా ఒక రసజ్ఞుడు ఏం ఆశిస్తాడో అవన్నీ ఆయన కవిత్వంలా మనకు దొరుకుతుంది. అందుకే శంకరుని మించిన కవి లేడు అంటారు. విశ్వనాథ వారు 1000 పడగలు ఒక మాట అంటారు. ఆయన గొప్ప ఫిలాసఫర్ కనుక అందరూ తాత్వికుడు అనుకుంటున్నారు, కానీ కవిగా ఆయన చెప్పదలుచుకుంటే కాళిదాసుకు కూడా మించిపోతాడు శంకరుడు అని చెప్పారు. అటువంటి మహాకవి ఆదిశంకరుడు. అందుకే శంకరుడిని మించిన తాత్వికుడు లేడు, శంకరుడిని మించిన కవి లేడు. లేకపోతే ఈ శ్లోకం ఎంత గొప్పగా చెప్తున్నానండి. సదా బాలరూపాపి, చిన్నపిల్లాడుగా కనబడుతున్న విఘ్నాద్రి హంత్రి, విఘ్నాలనే పర్వతాలనే నశింపజేస్తాడు ఆయన. అదేవిధంగా మహాదంతి వక్త్రాపి, దంతి వక్త్రం అంటే ఏనుగు మొహం, ఏనుగు మొహం ఉన్న పంచాస్యుడు గౌరవిస్తాడన్నారు. పంచాస్యుడు అంటే 2 అర్థాలు ఉన్నాయి. పంచాస్యం అంటే సింహం అని అర్థం. ఏనుగుకి సింహానికి పడదు నిజానికి. పైగా సింహం ఏనుగునెప్పుడు గౌరవించి ప్రేమించదు, కుంభస్థల మీద కొడుతుందంతే. కానీ ఈయన ఏనుగు మొహాన్ని పంచాస్యం ప్రేమగా చూస్తోంది అన్నాడు. పంచాస్యం అంటే 5 మోములు వాడు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన 5 మోములున్న శివుడు ఏనుగు మోము ఉన్నటువంటి గణపతిని ఆదరిస్తున్నాడని అర్థంతో పంచాస్యమాన అన్నారు. అది చమత్కారం అంట మహానుభావుడు. ఇక్కడ ఒక అర్థంలో సింహం, ఇంకో అర్థంలో శివుడు. అదే శివుడు మాన్యం చేస్తున్నాడు కదా, పంచాస్యమాన్య. అలాంటి గణపతి సులభంగా దొరుకుతాడు అనుకున్నారా? గణపతి సులభంగా కనబడతాడు, కానీ తత్వం అర్థం కావడం మహా కష్టం. విధీంద్రాది మృగ్య అంటే బ్రహ్మేంద్రాదులు కూడా గొప్ప సాధనతో ఆయన వెతుక్కుంటారు, సాధన చేస్తారు ఆయన దర్శనం కోసం. అలాంటి గణేశ అనే పేరు కలిగిన కాపి కళ్యాణమూర్తి, ఒక అనిర్వచనీయమైన మంగళమూర్తి అన్నారు. గణపతి అంటేనే మంగళమూర్తి. మహారాష్ట్రలో గణపతిని మంగళమూర్తి గణనాథ అంటారు. ఇక్కడ గణపతి మంగళముల దేవత. మంగళానాంచ కర్తారో వందే వాణీ వినాయకం అంటాడు తులసీదాసు రామచరితమానసులో. మంగళములు కలిగించేవారు వాణీ వినాయకులు అంటే సరస్వతి గణపతి అని. అది ఆయన మంగళమూర్తి. ఎటువంటి మంగళమూర్తి? కాపి. ఆస్వాదించే లక్షణం ఉండాలి, కానీ ఒక్క పదంలో అందం ఉందండి. కాపి అంటే ఒకానొక, అనిర్వచనీయ అని అర్థం. ఇక్కడ మాట కందని వాడు, ఒకానొక. కాపి అనే మాట అంత గొప్పది. ఒకానొక అని చెప్పడం అంటే నామరూపాలకు కూడా అతీతమైన వాడు, నోటితో వర్ణించలేని వాడు, మనస్సుతో ఊహించలేని వాడైన ఒకానొక కళ్యాణమూర్తి. అంటే నిరాకారుడైన బ్రహ్మము మూర్తిగా వచ్చాడు. అది కాపి కళ్యాణమూర్తి. విధత్తాం శ్రియం, మాకు సంపదలిచ్చుగాక అన్నారు. ఈ శ్లోకం ఎంత గొప్పదో చూడండి. దీన్ని బట్టి శ్లోకం చదివితే వచ్చేది ఏమిటి అర్థమైపోయింది కదా. సంపదలు ఇస్తాడు. అందుకే సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్యా విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. తర్వాత శ్లోకం ప్రారంభమవుతోంది. భగవంతుని స్తోత్రం చేసే ముందు నాకు స్తోత్రం చేయగలిగే శక్తి ఉంది, పాండిత్యం ఉంది, గొప్పగా ఊహించగలిగేటువంటి ప్రతిభ ఉంది అని స్తోత్రం చేస్తే అహంకారం అవుతుంది. ఆయన్ని నేనెంత స్తోత్రం చేయడానికి, కానీ స్తోత్రం చేయడానికి సిద్ధపడ్డాను అంటే నా ప్రతిభ కాదు, నా గొప్పతనం కాదు, ఆయన దయ. ఆయన దయ వల్లనే ఏదైనా చేయగలను. శంకరుల దగ్గర ఈ వినయం అన్ని చోట్ల కనబడుతుందండి. అసలు మన ప్రాచీన స్తోత్రాలు ఏవి చూసినా ఈ వినయం కనబడుతుంది. దండకాల్లో కూడా కనబడుతుంది. నిన్నెంచ నేనెంత వాడన్ అంటాం. దాని అర్థం ఏంటి? వాళ్ళు అన్నారు కనుక మనం అలవాటుగా అనేస్తాం, కానీ ఫీల్ రావాలండి. నిన్నెంచ నేనెంత వాడనంటే అంతటి మహానుభావుణ్ణి స్తుతించగలిగే శక్తి నా బుద్ధికుందా, నా మాటకుందా? నువ్వు మనసు మాటకు అందవు, దేవతలే నేను వెతుక్కుంటున్నారు అంటే నేనంతా అని వినయం లేనప్పుడు స్తోత్రం చేయడం అర్హత లేదండి ఇక్కడ. అది ఆదిశంకరులు అంత సౌందర్యలహరి రచిస్తూ ప్రణంతం స్తోత్రం వా కథమ కృత పుణ్యప్రభవతి అన్నారు. అమ్మని స్తోత్రం చేయాలంటే
ఎన్నో పుణ్యాలు ఉన్నవాడు తప్ప ఇంకెవడు చేయగలడు, నీ దయవల్ల నేను చేయగలుగుతున్నాను అని ప్రారంభించారు. ఇలా అన్ని స్తోత్రాల్లో మీరు గమనిస్తే కనబడుతుంది. ఇక్కడ కూడా అదే ధోరణిలో స్వామి నేను స్తోత్రం చేయాలంటే న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖా నిస్సరంతే గిరశ్చాపి చిత్రం న జానామి శబ్దం న జానామి చార్థం. స్వామి నాకు శబ్దం తెలియదు, అర్థం తెలియదు అని ఎవరంటున్నారు? ఆదిశంకరుడు. మనమేమనాలో ఆలోచించుకోండి ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడిని పూజించడానికి ప్రథమ అర్హత అహంకారం లేకపోవడం. అహంకార రాహిత్యం ప్రథమ అర్హత. నేను ఇంత చేశాను అంత చేశాను కాదు, నేను అంత చేయడానికి ఆయన చేస్తున్నానంటే ఆయన దయ వల్ల మాత్రమే జరుగుతుంది. అందుకే నజానామి శబ్దం నజానామి చార్థం. నాకు శబ్దములు తెలియవు, అర్థములు తెలియదు, పద్యము తెలియదు, గద్యము తెలియదు. మరంటప్పుడు భుజంగం చేస్తాను మఠం వేసుకున్నామేంటయ్యా అంటే నా నోటి నుంచి అలా వస్తుందంతే. ఏం చేస్తాం? ముఖా నిస్సరంతే, నా ముఖం నుంచి అలా ప్రవాహ రూపంలో గిరహ అంటే వాక్కు వచ్చేస్తుంది. చిత్రం, ఆశ్చర్యం. అంటే శంకరులు అప్రయత్నంగా నోటి నుంచి వచ్చింది తప్ప కూర్చుకుని ఆలోచించి చెప్పలేదని తెలుస్తున్నది. ముఖా నిస్సరంతే గిరశ్చ అపి చిత్రం. నా నోటంతా ఈ పలుకులు ప్రవాహంలో వచ్చేస్తున్నాయి స్వామిని తలంచుకుంటే అంటే చిత్రం, ఆశ్చర్యం ఇది. ఎందుకంటే ఇలా రావడానికి కారణం ఏంటంటే హృదయంలో ఆయన ధ్యానించాను నేను. ధ్యానించగానే వచ్చేస్తున్నాయి. అంటే ధ్యానమాత్రం చేతనే అద్భుతమైన వాక్శక్తిని నాకు ప్రసాదించాడు సుబ్రహ్మణ్య స్వామి. ఎటువంటి సుబ్రహ్మణ్యం అంటే షడాస్య. షడాస్య అంటే 6 మోములు వాడు. ఈ షడాస్యగా కనబడ్డది రూపం. 6 మోములతో 18 చేతులతో 18 కళ్ళు, కొన్ని చోట్ల 12 కళ్ళు అంటారు. ఆయన కూడా శివపుత్రుడు కనుక త్రినేత్రుడు అనుకుని తప్పేం లేదు. అన్ని కళ్ళతో అన్ని చేతులతో కనిపించాడు ఆయనకి హృదయంలో. ఈ కనబడ్డ మూర్తి ఎవరి నిజానికి? చిత్ ఏకా షడాస్య. అక్కడున్నారండి శంకర భగవత్పాల్ వారు. ఈ కనబడ్డది చిద్రూపం. చిత్ అంటే ఏ రూపము లేని చైతన్యం, కేవల చైతన్యం. పరబ్రహ్మ యొక్క అసలు స్వరూపం చైతన్యమే. అది ఇన్ని లేవు బ్రహ్మములు, రూపాలు ఎన్నో ఉండొచ్చు కానీ పరమాత్మ ఒక్కడే కదా. కానీ ఏకా, ఏకం అద్వితీయం బ్రహ్మ అని శాస్త్రం చెప్తోంది. అదేమిటంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఉపనిషత్తులు ఏవైతే చెప్తున్నాయో అలాంటి చిద్రూపుడైన ఏకమైన బ్రహ్మమే షడాస్య. 6 మోములు ధరించి నా హృదయంలో అలా మెరిశాడు. అలా మెరిస్తే చాలు నా నోటంట పలుకులు వస్తున్నాయి. అంటే మాటలు రాని వాడికి కూడా మాటలు పలికించగలిగే శక్తి సుబ్రహ్మణ్య ఉపాసనలో ఉంది అనేది ప్రథమంలోనే మనకు తెలియజేస్తున్నారు. ఇది తిరుచెందూరు క్షేత్రంలో అనుకున్నాం కనుక మన మనస్సు ఇప్పుడు తిరుచెందూరులో ఉంది ఇక్కడ, లేదా తిరుచెందూరు ఇక్కడ ఉంది అనుకుందాం. అది కూడా భావనా బలం వల్లే సాధ్యమవుతుంది. ఇక్కడ తిరుచెందూరులో సుబ్రహ్మణ్యుని గురించి చెప్తూ మూగవాణ్ణి పలికించే స్వామి పేరుంది దానికి. దానికి ఒక చారిత్రకమైన ఇతివృత్తం ఉంది. కొన్ని వందల సంవత్సరాలు క్రితం జరిగిన ఒక ఘట్టం. అక్కడ కవిరాయ అని ఒక పెద్ద ఆయన తన భార్యతో కలిసి సుబ్రహ్మణ్య భక్తుడైన సంతానం కలగాలని ప్రార్థన చేస్తే ఆయన సంతానం కలిగింది. కానీ పుట్టుక మూగవాడైన. ఎప్పటికైనా మాటలు వస్తాయని చూస్తున్నారు. 5 ఏళ్ళు వచ్చే మాటలు రావట్లే. సరే స్వామిని ఆశ్రయిద్దాం పదా అని చెప్పి తిరుచెందూరు క్షేత్రానికి వచ్చారు. అక్కడ ఒక 6 రోజుల పాటు దీక్షగా ఉందామని అక్కడ తీర్థాలు ఉంటాయి. అక్కడ తీర్థములు స్నానం చేసి స్వామిని ఆరాధిస్తూ స్వామి మంత్రజపం చేస్తూ భార్యాభర్త కూడా పిల్లవాడి మాటలు రావాలని సాధన చేస్తున్నారు. 5 రోజులు అయిపోయింది, 6వ రోజు అయింది. ఏమీ తమ సాధన స్పందన కనబడలే. నిరాశ కలిగింది. స్వామి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా ఇలా జరిగింది ఏమిటా అని. అయితే వాళ్ళు అనుకున్నారు రేపు పొద్దున్న కానీ పిల్లవాడికి మాటలు రాకపోయినా మనం సముద్రంలో పడిపోదాం, పిల్లవాడిని కూడా వదిలేద్దాం, ఎవరో ఒకళ్ళు పెంచి పోషిస్తారులే అన్నంత నైరాశ్యానికి వాళ్ళు గురయ్యారు. ఆ రాత్రి చిత్రంగా కొంతసేపు అయ్యేటప్పటికీ పిల్లవాడు లేచి అమ్మా నాన్న అని పలికాడు. అమ్మా నాన్న లెండి అన్నాడు. మాట్లాడుతున్నారు ఏమిటి? లేచారు వాళ్ళు. ఏం జరిగింది నాయన అంటే నేను ఇక్కడ పడుకున్నాను, స్వామి నాకు దగ్గరికి వచ్చి ఏది నోరు తెరువు అని చెప్పి తన షడక్షర మంత్రాన్ని నా నోటిపై లిఖించి అనుగ్రహించాడు. నా నోటంటే మాటలు వచ్చాయమ్మా అన్నాడు. ఆయన పేరు కుమార గురుపర స్వామి. అప్పుడుకప్పుడు ఆయన స్వామి అనుగ్రహంతో స్వామి యొక్క వైభవాన్ని ఒక గ్రంథంగా రచించడమే కాకుండా అక్కడి నుంచి ఆయన ప్రశస్తి వ్యాపించింది. బాల్యంలోని మహాపండితుడై సర్వశాస్త్రములు అనేక సంవత్సరములు అధ్యయనం చేస్తే వచ్చిన జ్ఞానాన్ని సుబ్రహ్మణ్య కటాక్షంతో పొందాడు ఆయన. ఇక్కడ ఇలాంటి గుర్తుపెట్టుకుంటే సుబ్రహ్మణ్య అనుగ్రహం ఎటువంటిదో తెలుస్తుంది.
అంటే మూగవాణ్ణి కూడా పలికించాడు సుబ్రహ్మణ్య స్వామి. పైగా జ్ఞానదేవత సుబ్రహ్మణ్యుడు, ఇది చాలా ముఖ్యమైన అంశం. అది సుబ్రహ్మణ్య ఉపాసన జ్ఞానశక్తిని ప్రసాదిస్తుంది. అది సుబ్రహ్మణ్యుడిని గొప్ప కవిగా పేర్కొంటారు పోతన గారు. పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ నంభోయాన పత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపందొరంకొంటి మీదెట్టే వెంట జరింతునమ్మ తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్ పట్టున్నా కగుమమ్మ నమ్మితుజుమి బ్రాహ్మీ దయాంభోనిధి అంటారు పోతన గారు భాగవతంలో. దీని అర్థం అంటే భాగవతం అనే మహాగ్రంథాన్ని రాయడానికి సాహసం పడుతున్నాను. వ్యాసుడు అత్యంత ఉత్కృష్ట శైలిలో రచించిన భాగవతాన్ని నేను రచించడం అనేటువంటిది నా వల్ల ఎక్కడవుతుందమ్మా సరస్వతి, నీ ఆధారం, నీ అనుగ్రహం లేకపోతే, నీ ఆసరా లేకపోతే నేను రచించలేను. ఎందుకంటే నేను పుట్టలో పుట్టలేదు. అంటే వాల్మీకిని కాను, పుట్టన్ పుట్ట అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను, పడవ నెడుతూ ఉండగా పుట్టినవాడును కాను అన్నాడు. అంటే వ్యాసదేవుడు. వ్యాసుడిని కాను అన్నాడు. కాళి గొల్వను అంటే కాళిదాసుని కాదు, మధ్యలో అంటున్నాడు శరంబునన్ మొలువ, శరవణంలో పుట్టినవాడిని కాను. నేను ఎలా చెప్పగలనమ్మా అంటే సుబ్రహ్మణ్యుడిని ఉత్కృష్టమైన కవిగా చెప్పాడు. కవి అంటే జ్ఞానం కలిగినవాడు, కవి శబ్దానికి అర్థం జ్ఞాని. దీన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు పరాక్రమానికి దైవమే కాదు, ప్రజ్ఞకి దైవం సుబ్రహ్మణ్య స్వామి. అందుకే ప్రజ్ఞావివర్ధన స్తోత్రం అంటూ సుబ్రహ్మణ్య స్తోత్రం క్లుప్తంగా ఒకటి ఉంటుంది. అది చదివితే బుద్ధిశక్తి పెరుగుతుంది అంటారు. సుబ్రహ్మణ్య నామాన్ని జపించిన చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళ బుద్ధిశక్తి కూడా పెరుగుతుందండి. అంత ప్రజ్ఞావంతుడు స్వామి. అంతేకాదు టాలెంట్కి మరొక పేరు సుబ్రహ్మణ్యుడు. టాలెంట్ ప్రతిభ. ప్రతిభ అంటే సర్వతోముఖమైన ప్రతిభ అంటారు. సర్వతోముఖం అంటే చాలామందికి తెలిసి ఉంటుందండి. సంస్కృతంలో చెప్పాను కానీ తెలియకపోవచ్చు. మల్టీఫేసిటెడ్ అంటే అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించగలగడం. ఏదో ఒక యాంగిల్ కాదు, అన్ని యాంగిల్ నుంచి ఆలోచించాలట. అన్ని యాంగిల్ నుంచి ఆలోచించడం అంటే మొత్తం 4 దిక్కులు పైన క్రింద ఎన్నయ్యే 6. అది షణ్ముఖీ ప్రతిభ అని ప్రతిభకు పేరుంది. ప్రతిభ అంటే బహుముఖ ప్రజ్ఞ అనే దానికి షణ్ముఖీ ప్రతిభ అంటారు. కుమారస్వామి అటువంటి ప్రతిభామూర్తి కనుక అనేక రకమైన జ్ఞానములు కలిగించగలడు అని జ్ఞానదేవతగా చెప్తూ, అలాంటి జ్ఞానదేవత చిత్ అంటే జ్ఞానమనే అర్థం. అది చిదేక అంటే ఆ జ్ఞానమూర్తి మూర్తి ధరించి నా హృదయంలో మెదలడం చేత నువ్వు నోటంట పలుకులు వస్తున్నాయి. అయితే కుమార గురుపరస్వామి తర్వాత చరిత్ర చెప్పాలి. కుమార గురుపరస్వామి రచించిన రచనలు నేటికి తమిళనాట పారాయణ చేస్తున్నారండి. తమిళ భాషలో గొప్ప సాహిత్యాన్ని ఇచ్చాడు. అంటే ఇది కేవలం ఒక పౌరాణిక కథ కాదు, చారిత్రక అంశం ఇప్పుడు చెప్పినది. అలాంటి కుమార గురుపరస్వామి క్రమంగా సుబ్రహ్మణ్య ఆదేశంతో కాశీక్షేత్రానికి చేరుకున్నారు. కాశీక్షేత్రానికి చేరుకున్నాక అటువంటి మహానుభావుడు ఆయన వచ్చాడని తెలిసి అనేక మంది ఆయన చుట్టూ చేరి ఆయన వల్ల ప్రభావితులై భక్తులై ఉన్నారు. ఆ సమయంలో మొఘల్ పాలన జరుగుతున్నది. కాశీరాజు ఈ విషయం తెలుసుకుని ఎవరో మహానుభావుడు వచ్చాడు, ఆయన పిలిపించాలని కబురు పంపించాడు భటుల చేత, రమ్మనమని కొలువుకి. సరే రాజు పిలిచాడు కదా వెళదామని బయలుదేరుతుంటే అప్పటికప్పుడు గంగానదీ తీరంలో ఒక సింహం ఆయన వద్దకు వచ్చి కూర్చోమని చెప్పి అక్కడ ఉన్నదండి. ఇదేమిటి ఇలా వచ్చిందనుకుంటే కూర్చుంటే కానీ అది లేవలేదు. ఆయన కూర్చున్నాక లేచి ఆయన కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళింది రాజ్యసభలోకి. ఆయన ఆశ్చర్యపోయాడు. అక్కడ ఎటువంటి మహానుభావుడు తినండి. వెంటనే కాశీలో నీకు ఏది కావాలన్నా ఇస్తా, నీకేం కావాలన్నాడు. ఈ గంగా తీరంలో కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది, ఆ ప్రాంతం నాకు ఇచ్చేయి, నేను అక్కడ తపస్సు చేసుకుంటూ ఆ స్వామిని ఆరాధించుకుంటూ ఉంటాను అని చెప్పాడు. సరేనని ఇచ్చారు. ఆ కుమార పరస్వామికి ఇచ్చారు కనుకనే ఇప్పటికీ ఆ ప్రాంతమంతా తమిళులదే ఉంటుంది. తమిళ సంప్రదాయ ప్రకారం ఆలయం నిర్మాణం చేసి ఇచ్చారు. ఆ కుమార గురుపరస్వామికి ఆనాడు కాశీరాజు ద్వారా వచ్చింది కనుక కుమారస్వామి మఠం అని స్థాపించి దాని అధీనంలోనే ఇప్పటికీ ఉందండి ఆలయం. దాని సంకేతంగా మీరు అక్కడ చూస్తే ఆలయ గోపురంపై ఆయన వాహనంపై కూర్చున్న మూర్తి ఉంటుంది. ఆయన రచించిన రచనలు అక్కడ ఉంటాయి. అక్కడ సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ కూడా చేశారు ఆయన. అంటే ఒక చారిత్రక అంశం. సుబ్రహ్మణ్యుని వల్ల గొంతు వచ్చి అద్భుతమైన మేధావి కాగిలేవాడు. ఈ కథని ఈ శ్లోకం ద్వారా మనం గుర్తుంచుకున్నాం. అంటే ఆదిశంకరులు రచించిన చాలా కాలానికి ఈ కథ జరిగింది. ఈ కథ జరిగిన దానికి శంకరుల రచనకి చాలా కాలభేదం ఉన్నది. కానీ శంకరులు ఆనాడు శాస్త్రానుభవంతో స్వీయానుభవంతో చెప్పిన మాట సత్యమని మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత రుజువైన ఘట్టం కూడా మనం చెప్పుకున్నాం. అందుకే నజానామి శబ్దం నజానామి చార్థం నజానామి పద్యం నజానామి గద్యం చిదేకాషడాస్యా హృది ద్యోతతే మే ముఖా నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. అంటే కేవలం సుబ్రహ్మణ్యుడు ఇప్పుడు జ్ఞానానికి దేవత అన్నమాట.
అంతేకాదండి, ఆరోగ్యానికి కూడా ఆయనే, దానికి మరో శ్లోకంలో చెప్తాడు, అది వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఎంతమంది ఆయన ఆరాధన వల్ల రోగం నుంచి బయటపడ్డారు. ముఖ్యంగా చర్మ వ్యాధులు, ఉదర వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు పోగొట్టగలిగే శక్తి సుబ్రహ్మణ్య ఆరాధనలో ఉన్నది. గ్రహదోషాలు పోగొట్టడంలో సుబ్రహ్మణ్యుడు ఘటకుడు. ముఖ్యంగా కుజగ్రహ దోషాన్ని పోగొట్టగలిగేవాడు ఆయనే. మంగళగ్రహానికి ప్రత్యదేవతగా అని చెప్తారు ఇక్కడ. అంత విశేషమైన అంశం. అందుకే ఇన్ని విధాలుగా సుబ్రహ్మణ్యుడు గొప్పతనం కనుక అటు ఆరోగ్యానికి, ఇటు జ్ఞానానికి, విజయానికి, పరాక్రమానికి. విజయం అంటే గెలుపు. దేనిలో ఎక్కడ మనం ఓడిపోకూడదు, అగ్రస్థానంలో ఉండాలని ప్రతివాడు అనుకుంటాడు. యుద్ధంలోనే కాదు, మనం పనిచేసే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, మనం అగ్రస్థానంలో ఉండాలి అనుకుంటాం. అలాగే దుష్టశక్తులన్నీ తొలగాలి, విజయం కలగాలి అనుకుంటే దానికి కూడా సుబ్రహ్మణ్యుడే. అదే గాడ్ ఆఫ్ వేలర్ అంటారు కొంతమంది. పరాక్రమానికి దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆ వేలాయుధం పట్టుకుని నిలబడ్డాడంటే పరాక్రమే పరాక్రమం. అందుకే ఈ లోకంలో అసుర శక్తులు ఆక్రమించినప్పుడు, దైవీ శక్తులు బలహీనమైనప్పుడు, ఆ దైవీ శక్తులకు బలమిచ్చి సేనలుగా చేసుకుని అసుర శక్తులను దునుమాడి క్షేమాన్ని కలిగించే విజయం సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే ఇవ్వగలడు. ఈ రహస్యాన్ని తెలుసుకుని అలాంటి అసుర శక్తులు రావణాదుల రూపంలో వచ్చారు కనుక మళ్ళీ అలాంటి ఘట్టం జరగాలి కనుకనే రామావతారానికి, అవతార కార్యానికి నాందిగా విశ్వామిత్రుడు సుబ్రహ్మణ్య ఘట్టం చెప్పడానికి కారణం అది. అది కథ చెప్పడం కాదు, సుబ్రహ్మణ్య శక్తిని ఆవహింపజేయడం. అదే రహస్యం ధర్మరాజుకి కురుక్షేత్ర యుద్ధానికి పూర్వం అరణ్యవాస కాలంలో మార్కండేయుడు సుబ్రహ్మణ్య చరిత్ర చెప్పడానికి కూడా అదే కారణం తెలుసుకోండి. అది సుబ్రహ్మణ్య స్మరణ అటువంటిది. అందుకే రమణ మహర్షి గురించి చెప్తూ కావ్యకంఠ గణపతిమని అంటారు, భారతదేశం అస్వతంత్రతలో ఉన్నది, కూడని శక్తులు ఎన్నో వ్యాపించాయి, మళ్ళీ జ్ఞానం అంటే ఏంటో చెప్పాలని సుబ్రహ్మణ్యుడు రావాలి, అది సుబ్రహ్మణ్యం ఆవహింపజేయాలి అంటాడు గణపతిముని. అలాంటి సుబ్రహ్మణ్య తేజమే రమణుల వారు అని చెప్తాడు జ్ఞానస్వరూపంగా. ఇవన్నీ రహస్యములండి ఇక్కడ. అలా ఆదిశంకరుడు అద్వైత సిద్ధాంత ప్రతిష్టాతగా రావడానికి ముందు యజ్ఞస్వరూపమైన కర్మను ప్రతిష్ఠ చేయడానికి కుమారుల భట్టు వచ్చాడు ఆయన. ఆ కుమారుల భట్టు కుమారాంశ సంభూతులు అంటారు. అంటే ఎప్పటికప్పుడు కుమార అంశ కలగాలి ధర్మరక్షణ కోసం, దేశరక్షణ కోసం. అందుకే మనం మరొక్కసారి సుబ్రహ్మణ్యుని, ధర్మాన్ని, దేశాన్ని రక్షించడానికి ప్రార్థన చేయాలి. మన బుద్ధుల్లో అలముకున్న జాడ్యాన్ని, మన సంస్కృతి గొప్పతనం, మనకే తెలియని జడత్వాన్ని పోగొట్టమని మనం ప్రార్థన చేద్దాం. కనుక ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు విజయానికి దైవం, జ్ఞానానికి దైవం, ఆరోగ్యానికి దైవం, మోక్షానికి దైవం. దేనికి కాదు, సంపూర్ణమైన శివశక్తి స్వరూపుడు.